విశాఖ జిల్లాలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. కేంద్ర మంత్రులతో కలిసి ప్రతిష్టాత్మక పెట్రోలియం విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. 1000కి పైగా పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఉదయం 10:30కు విశాఖ రానున్నారు. అనంతరం నేరుగా విశాఖ పోర్టు స్టేడియంకు చేరుకుని జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ను ప్రారంభించనున్నారు. తర్వాత సీతమ్మధారలోని వుడా కాంప్లెక్స్లో 9 విదేశీ ఐటీ కంపెనీలను సీఎం ప్రారంభిస్తారు. ఈ కంపెనీల ద్వారా 600 మందికి ఉపాధి చేకూరనుంది. అనంతరం ఏయూ స్నాతకోత్సవ మందిరంలో పాఠశాలల్లో డిజిటల్ తరగతుల కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు. 100 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఎన్ఆర్ఐల భాగస్వామ్యంతో ప్రభుత్వం డిజిటల్ తరగతుల కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 1280 పాఠశాలల్లో డిజిటల్ తరగతుల్ని ఏర్పాటు చేశారు. 1280 స్కూల్ ఫస్ట్ ఫేజ్ లో ఈ డిజిటల్ క్లాస్ స్టార్ట్ చేస్తా ఉన్నాం. అందులో శ్రీకాకుళం 204, విజయనగరం 29, విశాఖపట్నం 301, తూర్పు గోదావరి 118, పశ్చిమ గోదావరి 18, కృష్ణా 18, గుంటూరు 18, ప్రకాశం 18, నెల్లూరు 128, చిత్తూరు 370, కర్నూలు 20, కడప 18, అనంతపూర్ 20. ఫస్ట్ ఫేజ్ లో ఇక్కడ వైజాగ్ నుంచి లాంచ్ చేస్తాము. ఏదైతే ఒక స్కూల్ డిజిటలైజ్ చేయాలంటే అవుతున్న అమౌంట్ లో 70% స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెడతా ఉంది. దానికి ఒక 30% ఈ ఎన్ఆర్ఐస్ స్పాన్సర్ చేస్తా ఉన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పెట్రోలియం విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు 4 కేంద్ర మంత్రులతో కలిసి శంకుస్థాపన చేయనున్నారు. సబ్బవరం మండలంలో వంగలి గ్రామంలోని 201 ఎకరాల విస్తీర్ణంలో పెట్రోలియం విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఆరిలోవలోని జీవీఎంసీ భవనంలో తాత్కాలికంగా నైపుణ్యాభివృద్ధి కేంద్రం ప్రారంభం కానుంది. పెట్రోలియం విశ్వవిద్యాలయం వద్దనే నైపుణ్యాభివృద్ధి కేంద్రం శాశ్వత ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించేందుకు జిల్లా యంత్రాంగం పరిశీలిస్తోంది. చక్కని రీసెర్చ్ అంతర్జాతీయ ఖ్యాతి పొందేటువంటి పరిశోధన ఆలయాలుగా దీన్ని తయారు చేయాలనుకుంటున్నాం. ఇది ఒక సామాన్యమైనటువంటి విశ్వవిద్యాలయంగా కాకుండా ఒక అంతర్జాతీయ ఖ్యాతి ఉన్నటువంటి పరిశోధనాంశాల మీద ప్రాధాన్యత ఇచ్చినటువంటి సంస్థగా దీన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో దీన్ని చక్కని ప్రణాళిక వేయటం జరుగుతోంది. ఆ ప్రణాళిక ప్రకారం వెళ్తే ఈ రకంగా ముందు షిఫ్టింగ్ జరుగుతుంది. అనంతరం ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు. తర్వాత హెలికాప్టర్ ద్వారా కోస్టల్ బ్యాటరీకి చేరుకుంటారు. అక్కడి నుంచి ఏయూలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంకి చేరుకుని స్వచ్ఛ భారత్ అంశంపై నిర్మించిన లఘు చిత్రాలను తిలకిస్తారు.